తాత ఏం పేరు? వీరన్న ఏం చేస్తుంటావు? అమ్మాలి పని చేస్తా. ఎంత వస్తుంది రోజుకి? రోజు 500 600 నెలకు 15,000 వస్తాయి. అంతే. నెలకి? నెలకు అంతే, రోజు 500 వస్తాయి. ఎక్కువ తక్కువ అది అయ్యా రోజు కష్టపడవలసిందే. పొద్దున ఏమేం పనులు చేస్తారు? ట్రాన్స్పోర్ట్ లారీ సిటీ అమ్మాలి. రోజు మొత్తం ఎండల కష్టపడాలి. ఆ ఎండలో పొద్దున 7 గంటలకు సాయంత్రం 7 గంటలకు కష్టపడవలసిందే. ఎంతమంది ఉంటారు ఇంట్లో? మీనా నలుగురం అయ్యా. నలుగురు ఉంటారా? ఇక్కడ ఏరియాలో ఉంటారు? రెండో వార్డు. రెండో వార్డా? మరి ఓట్లు వస్తున్నాయి ఈసారి? వస్తే కాంగ్రెసే. అంతేనా? ఎందుకు కాంగ్రెస్? డైరెక్ట్ కాంగ్రెస్ అయ్యా. ఎందుకు? అంతే, కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది. అంతేనా? ఓకే. సన్న బియ్యం అయ్యా, సన్న బియ్యం ఇప్పుడు మా ఊరు చెరువు దిగిపోయి 2 ఏళ్ళు. ఇప్పుడు నీ బియ్యం కొనుక్కుంటలేను. ఆ రేవంత్ రెడ్డి సార్ వల్లనే సన్న బియ్యం చక్కదనంగా తింటాను. మా ఫ్యామిలీతోనే చక్కదనంగా ఉంటాను. కరెంటు బిల్లు నెలకు 550 600 వచ్చేదయ్యా. ఇప్పుడు ఫ్రీ బిల్లు వస్తుంది. అదంతా నాకు సేఫ్టీ అయినా, నా కుటుంబం సేఫ్టీ అయినట్టే కదా. మా వాళ్ళు ఎప్పుడు బస్సుకు పోతే ఫ్రీ పోతున్నారు, సేఫ్టీ అయినట్టే కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చక్కదనంగా చేస్తుంది, చేసింది మళ్ళీ కూడా చేస్తుంది. అందరూ తొందరపడద్దు కానీ వెనక ముందుగా అన్ని పనులు అవుతాయి. వ్యవసాయం ఉందా? ఉన్నదా, పొలం ఉన్నాయి, 2 ఎకరాలు ఉన్నది. నీకు మునాబాకి ఇచ్చుకున్నాయా. రైతుల పరిస్థితి ఎట్లుంది? అందరు మంచిగానే ఉంది, వెనక ముందుగా అయితే కానీ అన్ని పనులు అయితేనే ఉంటాయి. ఏర్పడంగానే ఒక్కసారి పెద్ద అవుతాం అయ్యా. అన్నదమ్ముల 5 ఏర్పడతాం. వాళ్ళు కిందికి అయితే వాళ్ళు వెతికి అయితే అనుకున్న కన్న తండ్రి మనం చక్కగా చూడలేడు. 4 కోట్ల మందికి ఏమో జరుగుతుంది అంటే ఒక్కసారి న్యాయం జరుగుతుందా? వెనక ముందు అన్ని పనులు అయితేనే ఉంటాయి. ఏం పనులు చేస్తలేడు, ఆగం చేసిన మాట్లాడుతున్నారు. ఎవరో అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన దగ్గర వాళ్ళు ఉంటే అంటారు తప్ప కానీ సరైన వ్యక్తులు అయితే ఎవరు అనలేరు. అట్లా పథకాలు అందేటోళ్ళు అయితే మాట్లాడరు. అందని వాళ్ళు కూడా స్వార్థం చూసుకుంటే వాళ్ళు అంటారు తప్ప కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు అంటోళ్ళు ఉండరు. 100కి 90% అంటోళ్ళు ఉండరు, 10 మంది ఉంటారు అంతే. ఇప్పుడు మీ పాలకుర్తి నియోజకవర్గంలో చూసుకున్నా, ఇప్పుడు ఈ తొర్రూరు మున్సిపాలిటీలో చూసుకున్నా, మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? యశ్వంత్ రెడ్డి. వస్తుందా ప్రజల్లో? అంటే మీ తిరుగుతా వస్తుంది మంచిగా నిలబడ. ఆమె పోతే అప్పుడు ఇంతకుముందు సిగాకుండేది, వాళ్ళు వచ్చారంటే ఇప్పుడు ఏజ్ ఆమె ఏంటంటే జనాలు కలిసిపోతే జనాలు కలిసి ఉంటుంది. ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఎవరు అడ్డం ఆయన కానీ వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు కానీ నమ్మతి పెట్టుకుంటా అందరూ ఉంటుంది. మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడదు, వీడికి వచ్చింది మాట్లాడింది. అప్పుడప్పుడు రోడ్డు కలిసాం కానీ ఆగి నమ్మతి పెట్టుకుంటూ పోతుంది. ఇక అది అంతకుముందు ఆయన సార్ చేసిండు చేసింది అంతే జనాలు అంతే. మనం అనలేము, ఆ సార్ గురించి అనలేము. సరే అంటే ఇప్పుడు ఇంత బాగానే ఉంది. ఇప్పుడు మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయని? ఇప్పుడు రోడ్లు, డ్రైనేజ్, నీళ్లు సమస్య. ఇంతకుముందు రోజా వార్డు నెంబరు కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు అధికారం లేదు అనేది కొంచెం వెనక ముందు అందరూ తెలుసు. కొన్ని పనులు అయినాయి. ఈసారి తప్పకుండా 2వ వార్డు అవుతుంది. మాకు అభివృద్ధి కావాలి, రోడ్లు, సైడ్ కాలువలు ఇవన్నీ కావాలయ్యా. కొన్ని ఉన్నాయి, తప్పదు. ఇప్పుడు గెలిచిన వాటికి ఖచ్చితంగా చేయవలసిందే. గెలుస్తాడు, గెలిచినాక చేయవలసిందే. ఓకే. రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి చాలా తేడా ఉంటుంది కదా. కాంగ్రెస్ ఎప్పుడైనా 60 మన స్వతంత్రం వచ్చింది కానీ కాంగ్రెస్ పాలన వెనక ముందుగా చేస్తుంది. కేసీఆర్ పాలన చేసింది కానీ ఎవరు చేసారు, ఎవరు బాగుపడరు, వాళ్ళే బాగుపడరు. పేదోళ్ళు బాగుపడలేదు కదా, న్యాసుని కుటుంబం బాగుపడలే. ఇప్పుడు నాకైతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి బియ్యం వస్తాయి, అన్నీ వస్తాయి. నాకు పింఛన్ వస్తుంది మంచిగా 2,000 అన్నాడు. కానీ చేస్తాడు టైం వచ్చినప్పుడు అన్ని చూసుకోవాలి కదా. నమ్మకంగా ఉంది, చేస్తాడు. చేసినప్పుడే మళ్ళీ ఆయన ఓట్లు అడుగుతాడు. చేస్తాడు, చేసి అడుగుతాడు. సరే థ్యాంక్ యూ. కాకా నమస్తే. కాకా నమస్తే. బాగున్నా? బాగున్నా. ఏం పేరు? అమర్ సింగ్. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. గట్టిగా. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? ఒక 12 ఎకరాలు ఉంది. బాగానే సంపాదించుకున్నాం అంట కష్టపడి. ఏమేస్తావు 12 ఎకరాలు? ఏదో పొలం ఇంత, పత్తి ఇంత, మొక్కలు ఇంత గయ్యి వేసుకుంటాం. మంచిగా పండుతుందా? మామూలుగా పండుతుంది. మా పొట్ట మీద మేము బతా ఉన్నాం. చేయవలసింది. ఈ ప్రభుత్వం వచ్చినా పెట్టలేదు, ఆ ప్రభుత్వం వచ్చినా పెట్టలేదు. మన కష్టం మనం తప్పది. మన కష్టం మనం చేసుకోవాల్సిందే. మన దాంట్లో దోసుకోపోతే చాలు. ఇంకా మన దాంట్లో దోసుకుంటారు, తింటారు, దాచుకుంటారు, దోసుకుంటారు. పత్తేస్తున్నావు, వరేస్తున్నావు, ఏదో మొక్కజొన్న వేస్తాను, మరి గిట్టుబాటు ధర ఉంటుంది? మంచిగానే ఉంటుంది. బోనస్ కూడా వస్తుంది బ్రహ్మాండంగా. వడ్లకు మాకు 50,000 వచ్చినాయి బోనస్. బోనస్ అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా? నాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపించింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. ఇది 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ చేసింది. అభివృద్ధి బాగా చేసింది అని అంటాను కదా. ఏ అభివృద్ధి ఎక్కడో ఎక్కడో చూపించాలి కదానే. ఇప్పుడు తొర్రూరు రోడ్డు మీదనో లేకపోతే ఆ తండాల్లో ఆ ఊళ్ళోనో అభివృద్ధి అనేది అవపడాలి కదా. ఏం అభివృద్ధి లేదు ఎక్కడ, ఎవరి కాడనో
ఎక్కడేం చేయలే, ఎక్కడ వేసిన ఐటమ్ అక్కడనే ఉన్నది. ఆ. ఏం మరి ఇప్పుడు వీళ్ళు 2 ఏళ్ళు అవుతుంది వచ్చి, ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు, మరి వీళ్ళేనే ఏమైనా చేస్తారు? కొద్ది చేసుకొస్తారు ఇప్పుడే అన్ని ఒకసారి అయితే పుట్టగానే లాగా కట్టుకున్నావా? అప్పుల కొప్పులేనా? బీఆర్ఎస్ ఈ 6 గ్యారెంట్లు ఖచ్చితంగా చేస్తాడు, పోయే వరకు అయినా అంతేనా? ఖచ్చితంగా. మరి చేయను, డబ్బులు లేవంటారు కదా. డబ్బులు లేవంటాడు, చేస్తాడు. అనకపోతే అంతే. మిత్రులే సరిపోతలేడు, కాసింది దాని మిరుగుబాటు ఉన్న ప్రభుత్వం, మిగులుబాటు ఉన్న పని అప్పుల పాలు చేసే బంగారు తెలంగాణ పోయి ఎండి తెలంగాణ అయింది, ఎండి తెలంగాణ అయింది. తొర్రు సంగతి ఏమున్నది? తొర్రుది కూడా గదే డెవలప్ అయితేనే ఉంటది, నడుతూనే ఉన్నది. మరి ఒక్కొక్క నాడే అన్నీ అవుతాయనే. ఓహో, మూడు టర్ములు గెలిచిండు. ఎక్కడైనా అభివృద్ధి అనేది చూపిమ్మను, మేము చూస్తాం దాన్ని. అంతా దోసుక తినుడే, ఏం లేదు. వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుతుంది, ఖచ్చితంగా గెలుతుంది. 16 స్థానాలలో 10 స్థానాలు వస్తాయి పక్క. 10 స్థానాలు అయితే చైర్మన్ అవుతాడు, ఎవరో ఒకరు అవుతారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరో ఇప్పుడు మీ ఎమ్మెల్యే తెలుసా? తెలుసు, విశ్వేశ్వర రెడ్డి. వస్తుంది. ఎప్పుడైనా పోయినప్పుడు ఎట్లా ఉంటుంది, మాట్లాడతారు? మంచిగా మాట్లాడతారు. పనులు చేస్తూనే ఉన్నది, ఒకటి ఒక్కనాడే కావు, రోజు ఇంత చేస్తారు. ఇవరికి ఇంతకుముందు కేసీఆర్ పాలన చూసిన 10 ఏళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది ఇక మళ్ళీ ఎవరిని ఎక్కిద్దాం మళ్ళీ ఒకసారి? మళ్ళా చట్టం కూడా వీడే అవుతాడు, రేవంత్ రెడ్డి అవుతాడు. ఈ పథకాలన్నీ పెట్టినాక ఎందుకు వేరే ఓట్లు? ఫ్రీ కరెంటు, మళ్ళీ పోతే రేషన్ కార్డులు, మళ్ళీ పోతే సన్న బియ్యం, ఇంద్రమ్మ ఇళ్ళు, ఇంకేం కావాలి? కడితేనే ఉన్నాయి. మా తండ్రి 15 కడితేనే ఉన్నారు. టాపులు పోసిర్రు, గులాబ్ చేసిర్రు, బిల్లులు కూడా వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ మాకు ఒక్కరికి అవపడలేదు నాయన, ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఆ డబుల్ బెడ్రూమ్లు అట్నే ఉన్నాయి. అయ్యే ఇంద్రమ్మ ఇళ్ళు కట్టుకుంటారు, ఎక్కడో అక్కడ తేడా కట్టుకుంటారు శుభ్రంగా. మా హత్తుతండలా 13 నడుతున్నాయి ఇప్పుడు వరకు. ఇంద్రమ్మ ఇళ్ళే డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చిండు, మేము తిన్నా అని ఆ జస్ట్ పెట్టి కట్టి కూలిపోతున్నాయి. ఆడ జస్ట్ పెట్టే దోసుకొని దాచుకున్నారు. కవిత బయటికి వెళ్ళింది, వాళ్ళ బాధ వాళ్ళు ముసలోడు చేత ఉంటాడు. కేసీఆర్ను వాళ్ళిద్దరే కొట్లాడుతున్నారు. అది కాదు, ఇది బూ స్టాప్ అవుతుంది పో, అంతే. వస్తే చూద్దాం కేసీఆర్ ఎట్లా వస్తాడో, కేకేఆర్ ఎట్లా వస్తాడో, హరీష్ రావు ఎట్లా పోతాడో. నా రోజులైతే వాళ్ళు పోయి బీజేపీలో పడతారు. వీళ్ళు కేకేఆర్ హరీష్ రావు ఇద్దరు పోతారు, అది గ్యారెంటీ పక్కా. అది వార్తలు ఇంటలేవానే, రైట్ రైట్. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఏం పేరు? అన్న నా పేరు తేజ అన్న. ఏం చేస్తుంటావు అన్న? నేను డ్రైవింగ్ చేస్తానా. ఎక్కడ ఉండేది? ఎక్కడ? కానాపురం అన్న, తొర్రూరు మండలం కానాపురము. కానాపురం. మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఎట్లుంటది మరి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో? తొర్రూరు ఒకటి మున్సిపాలిటీలో ఉంది, సో ఎట్లా ఉంటుంది? పాలకుర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా, తొర్రూరు నియోజకవర్గంలో ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకు అట్లా అంటే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా విజయం ఎగురుతుంది, అంతే. ఏం జరుగుతుంది? ఏం ప్రధానంగా ఏమేమి అభివృద్ధి పనులు అవుతా ఉన్నాయి ఇక్కడ? జరిగేటి అన్ని జరుగుతున్నాయి అన్న, అన్ని జరుగుతున్నాయి. ఏం సమస్యలు లేవన్నా, ఏం సమస్యలు. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యేకి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి తేడా ఏమైనా కనిపిస్తుంది? ముందు ఎమ్మెల్యే గారు అంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉండే, మంత్రి చేసిండు, మాజీ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్రావు. వాళ్ళ లీడర్లకు కానీ వాళ్ళకే వర్క్ చేసుకున్నాడు, వాళ్ళ కోవర్స్కు. ఇప్పుడు ఇది ప్రజాప్రభుత్వం అన్న, ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది 100%. అందరికి అందుతున్నాయి అన్న, అందరికి అందుతున్నాయి. రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ అందరికి అందుతున్నాయి అన్న. ఇప్పుడు రేవంత్ సర్కార్ గురించి ఏం చెప్తారు అన్న? జరిగే పథకాలు మొత్తం అన్నీ జరుగుతున్నాయి, సార్ మంచిగానే చేస్తుండు. ఓకే. ఎమ్మెల్యే గారి గురించి చేయాలన్న, అన్ని నియోజకవర్గంకి వచ్చే ఫండ్స్ అన్ని తీసుకొస్తుంది, నియోజకవర్గం డెవలప్ చేస్తుంది.
ప్రధానంగా ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ పనులు ఎట్లే ఉన్నాయన్న? మున్సిపాలిటీ పనుల్లో డెవలప్మెంట్ జరుగుతుందన్న. మొన్న కూడా శంకుస్థాపన చేశారు మేడం గారికి ఇట్లా, ఎమ్మెల్యే గారికి ఇట్లా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు వచ్చారు. అంతా పనులు కూడా మొత్తం శంకుస్థాపనలు ఓపెన్ చేశారు. అభివృద్ధి జరుగుతుందన్న, జరుగుతుంది. ఇంతకుముందు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, వీళ్ళేమో ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. సో అప్పుడు హయాంలో వచ్చినాయి, ఇప్పుడు హయాంలో వస్తున్నాయి. ఇందిరామ్మ ఇండ్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఎవరికి రాలేదన్న. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి ఇవ్వలేదు. ఇంత ముందు కూడా డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేదు. అప్పుడు ఇందిరమ్మ ఇండ్లే వచ్చినాయి, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి 5 లక్షలు బిల్లులు పడుతున్నాయి. ఎత్తుకుంటున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి విలేజ్కి వచ్చినాయి. పింఛన్లు కూడా బరాబరి టైంకి అందరికి అందుతున్నాయి. మీది ఏ వార్డు కిందకి వస్తుంది అన్న? మాది 14వ వార్డు కిందకి వస్తాను. ఉంటుందన్న, అది చెప్పలేరు అన్న. ఇప్పుడు నేను చెప్తే కరెక్ట్ కాదు కదా, చెప్పలేరు. పక్కా కాంగ్రెస్ జెండా మాత్రం త్వరలో విజయం ఎగరేస్తాం. నమస్తే. నమస్తే. ఏం పేరు? యాకమ్మా. రోజు ఏటి లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు. ఏం పని చేయాలి నేను? నాకు పిచ్చిని కూడా రాలేదు. ఎందుకు? మా ముసలోనికి వస్తాను, నాకు రావట్లేదు. ముసలోడు వయసు ఉన్నాడు నా ఉన్నాడు వచ్చేదా కాదు అంతే. అయితే నాకు ఇల్లు లేదు కొడక, ఇంద్రమా ఇల్లు రాలే. నాకు ఇయ్యలే. అప్పుడు నా కొడుకులకు ఇచ్చిండు, నాకు ఇయ్యలే. ఆ కేసీఆర్ నాకు ఇయ్యలే. ఇయ్యలే. నేను రేకుల గోస చేస్తాను, వానల తడుతున్నా. ఇది అవతారం మొత్తం. నాకు 3 కొడుకులు, ఒక బిడ్డ. చేసిన నా ఒక కొడుకు జీతం ఉన్నాడు వినోద్కి. ఒక కొడుకు పేద కొడుకు నడడం ఆఫీస్ అయింది, వాడి ఒళ్ళు బాగలేదు. నడిపోడేమో ఇల్లుటం పోయిండు రాపడితి. నడిపోయి నడిపి కొడుకు. ఇల్లు మాత్రం కావాలి కొడక, ఇంద్రమ్మ ఇల్లు కావాలి. అప్లై నేను పోయి చేస్తాను నాకు కొడక. ఈడ రానేలే వాళ్ళు రాయడానికి. ఆ కాంగ్రెస్ నాయనలు ఇప్పుడు వచ్చింది మేడం, వచ్చింది చెప్పిన మేడం తోటి ఆ ఇల్లు కట్టిస్తా అమ్మా అని అన్నది. అమ్మ అన్నది. అయితే సరే గట్టి అమ్మా నీ కాలు మొత్తం అని నేను చెప్పిన. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మొన్న సర్పంచ్ ఓట్లు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి. మీరు 13వ వార్డే కదా? 13 వార్డే. ఓకే. సో మరి ఏంది మరి 13వ వార్డు నుండి ఎవరిని గెలిపిద్దాం? ఆయలమా గెలిపిద్దాం. ఆయలమా గెలిపిద్దాం. మాకు దగ్గర సేల్కాల దగ్గర గెట్టు దగ్గర గెట్టు వాని ముఖం మా ముఖం ఒక తలలా తింటున్నాం, ఒక తలలా పంటున్నాం మేము. అయితే ఆయనకే గెలిపిస్తాం. చేస్తారు, సాయం చేసిండు, చేస్తాడు. ఎవరైనా చచ్చిపోయినా కూడా జరిగి వస్తాడు. దయాగారు ఏమన్నా రాలే వచ్చిండు. ఈయనది వచ్చిండు, ఈయనది తమ్ముడు ఈయనది ఇద్దరు వచ్చిండు. మేడం తోటి కూడా ఫోన్ చేపించిండు. అనుకుంటాం మేము అనుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ప్రపంచం వేసింది కూడా. రవీందర్ రెడ్డి కూడా గెలిపించినాం, ఈ ఐలా మేడం కూడా గెలిపిస్తాం అంతే. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? నా ఎమ్మెల్యే తెలుస్తలేడు. విన్నాం, చూడలే బిడ్డ. ఎట్లా పని చేస్తాను? మంచిగానే చెప్తాను కొడుక, మంచిగానే చెప్తాను. ఒక సీసీ కదా ఇది మాత్రం వచ్చి చేయాలి, రోడ్లు చేయాలి. సీసీ రోడ్ కావాలి, మీకు నీళ్లు కావాలి. ఇల్లు కట్టిస్తే ఆయన లోపల పైన బొట్టు పెట్టిపోయిండు, లోపల ఇటుక పెట్టిపోయిండు. బాత్రూమ్ లేదు, లాట్రూమ్ లేదు, ఇంట్లో బండలు గిట్టలు లేవు, పైన రేకు కరెంట్ లేదు, వైర్ తిప్పలే, పైపులు పెట్టలే, ఏం పెట్టలే. సగం కట్టిండు, సగం ఇడిచి పెట్టిపోయిండు. మేము అవతరం పడతాం, మధ్యాహ్నం ఇడిచి పెట్టిపోయిండు. అదే వీలైనా చేసేటట్టు నమ్మకం ఉందా? చేయాలి బిడ్డ, చేయాలి. ఓట్లు వేసిన తర్వాత ఐలమ్మ గెలిచిన తర్వాత రావాలి మా ఇంటి టండకు, అడగాలి అంతే కొడక. సరే, ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే సీఎం, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రవీందర్ రెడ్డి టీవీలో వస్తాడు కొడక. రేవంత్ రెడ్డి వస్తాడు. సో కేసీఆర్ పాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. సన్న బియ్యం పంపిండు, తింటున్నా కొడక. మంచిగానే ఉన్నది కొడక, బువ్వ మంచిగానే ఉన్నది. తింటాను. అదే ఇచ్చిండు, సన్న బియ్యం మాత్రం ఇచ్చిండు. ఇంకోటి కరెంటు బిల్లు కడతానా ఫ్రీ? కరెంట్ బిల్లు కడతా అని రాసిపోతాడు, రాసుకొని పోతారు కొడక. కట్టలే కానీ 12,000 ఉన్నది మాకు, 12,000 ఉన్నది కరెంట్ బిల్లు. కానీ మేము కడతలేము. రవీందర్ రెడ్డి ఏం చెప్తాడో, ఐలమ్మ మేడం ఏం చెప్తుందో అని ఇక అట్నే ఆపినాము మేము. మాపి చేస్తుందా, కట్టుమని అంటదా.
సో అంటే ఎప్పుడైనా మరి తొర్రూరు కానీ అటైనా పోతావా బస్సు మీద? బస్సు పోతలేను కొడుక, ఏమైనా ఎందుకు? బండి గిట్ట తీసుకుపోతేనే పోతా, లేకపోతే లేదు కొడుక, ఇంట్లోనే ఉంటా. కానీ నాకు ఒక ఫ్రీ ఇల్లు బస్ కట్టాలి. ఫ్రీ బస్ ఇస్తారట, అది ఫ్రీ బస్ ఎక్కినావా ఎప్పుడైనా? ఒకనాడే నా మరి బిడ్డ దగ్గర పోయినప్పుడు ఒకనాడే ఒక పరే పోయిన బిడ్డ. నేను మళ్ళా పోతాను ఫ్రీ బస్ అనేది మంచిగానే ఉన్నా కానీ మనకు ఏం అడపతడం, మనం వ్యవసాయం చేసి కూలి చేసి బతికేటోళ్ళం. రోజు ఎక్కం మనం. రోజు ఎక్కటోటు నోకరి వాళ్ళు మెడాలు వాళ్ళకు సహకారం, అవును. అంతే కదా. అంతే ఆ. కరెక్ట్. అదే బాగా నేను. మాట్లాడుతున్నావు అయితే. మాట్లాడకుంటే ఏంది కొడుక, అంతే అంతే మరి, మన హక్కు అది. అది హక్కు. ఆ. ఇప్పుడు మాట్లాడకుంటే రేపు టీవీలో కూడా వస్తుంది ఇది. ఓటు వేయాలి, ఆ, అడగాలి. అంతే. అంతేనా? ఆ, ఓటు వేయాలి, అడగాలి. అడగాలి. ఓకే. సో మరి ఏంది ఇక ఫైనల్ గా ఓటు ఎవరికి వేస్తావు? నేనా ఆ. మేడానికి ఎత్తా, ఏ మేడం? ఆయిలమ్మ మేడం. అచ్చా ఐలా మేడం. ఓకే, మీ వార్డు కౌన్సిలర్ వేస్తావు. కంసలాగు లేదు, కంసలాగు లేదు. రైట్.